బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడలో వర్షం దంచి కొడుతోంది. వర్ష బీభత్సం కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో జెండా చెట్టు ప్రాంతం పూర్తిగా జలమయమైన విజువల్స్ మీరు చూస్తున్నారు. రోడ్లపై నుంచి వరద ప్రవాహాన్ని మీరు చూస్తున్నారు. ముఖ్యంగా అది ఒక రహదారి, దాని మీద వర్షం ఒక ఉవ్వెత్తున ప్రవహిస్తోంది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి హైదరాబాద్కు వెళ్లే రహదారిపై మరింత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వరదకు రోడ్లపైనే చిక్కుకుపోయాయి బస్సులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. రోడ్లపై నుంచి నడుం భాగం వరకు కూడా రోడ్లపై నుంచి నడుంలోతు వరకు కూడా వరద ప్రవాహానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అటుగా ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం భారీ వర్షాలు అక్కడ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనానికి సంబంధించి బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఇప్పుడు పరిస్థితులు మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తారు. మరి ముఖ్యంగా ఇటు విజయవాడకు సంబంధించి విజయవాడలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా మారింది. వాయుగుండంగా మారింది. ఇప్పుడు అది వాయుగుండం కూడా కాదు, ఇన్ఫాక్ట్ వాయుగండం అనేది చెప్పుకోవాలి. అటువంటి సినారియో ఎక్కడ చూసినా వరద బీభత్సం కొనసాగుతోంది. ముఖ్యంగా శనివారం అర్ధరాత్రి విశాఖ గోపాల్పూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా ఈ రోజు విశాఖ గోపాల్పూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందంటున్న నేపథ్యంలో ఇప్పుడు కృష్ణా జిల్లాకు సంబంధించి వర్ష బీభత్సం విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆఫీసులో కావచ్చు, ఇళ్లలోకి కావచ్చు, నడుములోతు వరకు నీరు చేరుకుంటోంది. మోకాలి లోతు నీరు ఆఫీస్ కార్యాలయాల్లోనే మనం చూడొచ్చు. దీంతో బెజవాడలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బెజవాడలో ఎటువంటి సినారియో ఉంది? వర్ష బీభత్సానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. ఆల్రైట్, ఒక్కసారి అక్కడ పరిస్థితి చూద్దాం, ఆ తర్వాత అప్డేట్స్కి వెళ్దాం. రైట్, విజువల్ మీరు చూస్తున్నారు. విజయవాడలోని కాజా టోల్ ప్లాజా దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. అదొక టోల్ ప్లాజా, మీరు చూస్తున్న నదీ ప్రవాహం కాదు, కనీసం కాలువ కూడా కాదు, అదొక టోల్ ప్లాజా కాజా టోల్ ప్లాజా దగ్గర ప్రస్తుత పరిస్థితి మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా బెజవాడలో భారీ వర్షం కురుస్తోంది. ఈ ధాటికి ప్రయాణికులు నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోడ్ల మీదే వర్షం నీరు నిలిచిపోవడంతో అటుగా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాజా టోల్ ప్లాజా దగ్గర ప్రస్తుత దృశ్యాలు మీరు చూస్తున్నారు. ముఖ్యంగా అక్కడ టైర్లకు సంబంధించి మీరు చూస్తే అదిగో ఆ వెహికల్ చూడండి, మధ్యలో ఒక వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ కి సంబంధించి దాదాపుగా సగం భాగం పూర్తిగా నీట మునిగిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక టోల్ ప్లాజా దగ్గర అటువంటి పరిస్థితి ఉందంటే కనుక ఇక నగరంలో కావచ్చు, లేకపోతే కాస్త లోపలికి వెళితే కనుక ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది. కాజా టోల్ ప్లాజా దగ్గర ప్రస్తుత పరిస్థితి మీరు చూస్తున్నారు. టోల్ ప్లాజా దగ్గర వరద నీరు అక్కడ స్టాక్ అయిపోయింది. వరద నీరు నిలిచిపోవడంతో అక్కడెక్కడ ఎదుర్కొంటున్నారు బెజవాడ వాసులు. మరోపక్క విజువల్స్ మీరు చూస్తున్నారు. రోడ్ల మీద వర్షపు నీరు నడుం లోతు వరకు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడ తమ వాహనాలు వదిలేశారు. మరికొంతమంది ఇళ్లకే పరిమితమైన పరిస్థితి, మరికొంతమందికి తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చిన వాళ్ళు నడుంలోతు నీళ్లలో రోడ్ల మీదే పరిస్థితి మీరు చూస్తున్నారు. నడుంలోతు నీళ్లలో వాళ్ళు అక్కడ బయటకు వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత థర్డ్ బాక్స్ లో మీరు చూస్తున్నారు, ఇళ్లలోకి నీరు చేరుకుంది, కార్యాలయాల్లోకి కూడా నీరు చేరుకుంది. రోడ్ల మీదే ప్రవాహానికి సంబంధించి మరి ముఖ్యంగా బ్రిడ్జ్లు కావచ్చు, ఇటువంటి చోట బ్రిడ్జ్ల పైనుంచి వరద నీరు ప్రవహిస్తున్న ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకసారి ఇక్కడ ఏదో కట్ట తెంచుకున్నట్టుంది. దీంతో ఒక్కసారిగా వరద ప్రవాహం రోడ్లపై నుంచి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అటుగా వెళ్లే వాళ్ళందరూ కూడా ఆగిపోయారు. రోడ్ల మీద వరద ప్రవాహానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ప్రస్తుతం ఇటువంటి సినారియో ఎక్కడ చూసినా కూడా, అంటే విజయవాడ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇటువంటి వాతావరణం కనిపిస్తోంది. బెజవాడ మునిగిపోయిందా అంటే ఇటువంటి విజువల్స్ చూస్తే కనుక దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. భారీ వర్షాలతో విజయవాడ అతలాకుతలమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికార యంత్రాంగం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది, ఇంకా ఇటువంటి పరిస్థితులు ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం విజయవాడలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి?
విజయవాడలో వర్ష బీభత్సం సృష్టిస్తుందని చెప్పాలి. విజయవాడ వన్ టౌన్లోని జెండా చెట్టు ప్రాంతంలో మనం ఉన్నాము. ఎడతెరపి లేని వర్షాల కారణంగా పూర్తిగా కూడా జలమయమైన పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ జెండా చెట్టు సెంటర్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమైపోయింది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైంది. ఎటు చూసినా మొత్తం కూడా కార్లు, బైకులు అన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి మనం చూడ. అక్కడ టాటా మ్యాజిక్ కూడా అక్కడ నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి. వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచి పెట్టేసి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. పూర్తిగా వన్ టౌన్ కొంత ఇటు జెండా చెట్టు సెంటర్తో పాటు కొత్తపేట ఈ ప్రాంతాల్లో కొంత లోతట్టు ప్రాంతాలుగా ఉంటాయి. కొండ మీద కురుస్తున్నటువంటి వర్షాలన్నీ కూడా కిందకి ఇటువైపుకే వస్తుండడంతో ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైందని చెప్పాలి. ఇటువైపున ఒకసారి మనం చూస్తే కనుక వాటర్ అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇటు కిందకి వస్తుంది. మున్సిపల్ సిబ్బంది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు పాల్గొంటున్నారు. డ్రైనేజీలో చెత్తనంతా వాళ్లే స్వయంగా తొలగించినటువంటి పరిస్థితి. మున్సిపల్ సిబ్బంది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ ఉన్నటువంటి చెదారం అంతా కూడా తొలగిస్తున్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు. ఏం మాట్లాడతారో తెలుసుకుందాం. భయ్య, ఏంటి ఈ గతంలో ఎప్పుడైనా ఉందా ఇలాంటి సిచ్యువేషన్? అసలు గతంలో అంటే ఇక్కడ ఏం లేదండి. అంతకుముందు ఎప్పుడో ఒకసారి వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ కొంత ఇబ్బంది ఉండటం వల్ల ఈ నీరు అనేది స్టక్ అయిపోయింది. ఎప్పుడైనా విజయవాడకు వచ్చేళ్ళకి ఏంటంటే ఎక్కడి నుంచో వరదలు వస్తాయి కృష్ణానదికి. బట్ ఇక్కడ ఈరోజు మాత్రం విజయవాడలో రాత్రి నుంచి నిన్న నైట్ నుంచి కూర్చే వర్షానికి ఎట్ట తెలుపుకోకుండా గ్యాప్ లేకుండా అన్ని ఏరియాల్లో సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉందండి. ఇంతవరకు అధికారులు మాత్రం ఎవరు రాలేదు. ఇక్కడ చూస్తే వందల మంది బండ్లు కానీ పెద్ద పెద్ద వెహికల్స్, కార్లు కానీ అన్నీ నీటిలో మునుగుతూ ఉన్నాయి. స్థానికులు ఎవరైనా ఏమైనా తెచ్చుకోవాలంటే నిత్యావసర వస్తువులు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇమ్మీడియట్గా దీన్ని అధికారులు ఎవరైనా పట్టించుకొని ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫుడ్ కానీ లేదంటే వాళ్ళకి ఏమన్నా ఇమ్మీడియట్గా దాన్ని రీసాల్వ్ చేయమని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులుగా అందరూ కోరుకుంటున్నామండి. అంటే వన్ టౌన్ లోతట్టు ప్రాంతం అంటూ ఉంటారు, కానీ ఈ స్థాయిలో రోడ్లు మునిగిపోవడం కానీ డ్రైన్ పొంగిపడలు కానీ గతంలో ఎప్పుడు చూసారు? ఎప్పుడు లేదా? ఇది గతంలో అంటే ఎప్పుడు లేదండి ఈ విధంగా. ఎందుకంటే ఇక్కడ కొండ ప్రాంతం కాబట్టి కొండ మీద ఉన్న నీళ్లు కానీ కొండ మీద ఉన్న ఏదైతే హౌసెస్ ఉన్నాయో ఆ కొండ మీద పడ్డ వాటర్ మొత్తం ఇటు మెయిన్గా ఇటే రావటం వల్ల ఆ వాటర్ వల్ల ఇదంతా స్థానికులుగా ఇబ్బంది పడుతున్నారండి. మీరు ఆ లోపల చూస్తే ఆల్మోస్ట్ ఒక 4 to 5 feet దాకా మనకి వాటర్ అనేది స్టక్ అయిపోయి ఉంది లోపల. ఎలానో మార్నింగ్ నుంచి విఎంసీలు కూడా కొంతమంది ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే స్టక్ అయిపోయిందో అవన్నీ క్లియర్ చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, అక్కడ ఎదుగో జనాలు వెళ్తూ ఉంటుంటే వెళ్ళే కొద్దీ లోతుంది. ఇది పరిస్థితి. పూర్తిగా మోకాళ్ళ లోతు వరకు నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి అయితే ముందు. ఒకసారి ఇటువైపు మనం చూస్తే కనుక వాటర్ ఫ్లోటింగ్ ఎక్కడ కూడా ఆగట్లేదు, అంతా స్పీడ్గా వెళ్తున్నాయి. చూడొచ్చు వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా. ఇవంతా కూడా వర్షం నీరే పైనుంచి కొండపై నుంచి వస్తున్న వాటర్. పూర్తిగా వాటర్ అంతా కూడా రావడంతో ఇక్కడ మున్సిపల్ సిబ్బంది చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి చెత్త పెరిగిపోవడంతో చెత్తనంతా కూడా మున్సిపల్ సిబ్బంది అయితే తొలగిస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సిబ్బంది ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకుని చెత్తనంతా కూడా తొలగిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వాస్తవంగా ఉదయం ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కొంత ఈ చెత్తనంతా కూడా తొలగించడంతో ఈ కొంత ఫ్లోటింగ్ అంతా తగ్గిందని చెప్పాలి. ఇటువైపు మనకు కనబడుతుందంతా కూడా విజయవాడ సంబంధించినటువంటి ఈ వన్ టౌన్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజీ మురుగు కాలువ. ఈ మురుగు కాలువలో మురుగునీరు వెళ్తుంది, కానీ ఇప్పుడు మురుగునీరుతో పాటు వర్షం నీరు కూడా చేరడంతో ఈ మురుగు కాలువ కూడా పొంగి పొరులుతుంది. చుట్టుపక్కల ఇళ్లలో కూడా మురుగునీరు వాటర్ అంతా కూడా చేరడంతో వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈ రహదారిలో రోడ్డు మొత్తం కూడా జామ్ చేశారు. ఎలాంటి వాహనాలకి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్తుంది. ఎందుకంటే పూర్తిగా వర్షం నీరుతో నిండిపోవడంతో వెళ్ళలేని పరిస్థితి. ఇంకా వర్షం ఇదే విధంగా కంటిన్యూ అయితే కనుక ఇక్కడ ఒక మురికి కాలువ అనే విధంగా కూడా ఉండకుండా పరిస్థితి మారే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ వర్షం అంటే గతంలో ఎన్నడూ లేని వాతావరణాన్ని ప్రస్తుతం విజయవాడలో చూస్తున్నామని స్థానికులంతా చెప్తున్నారు. ఆ స్థాయిలో వర్షం పడుతుంది. పూర్తిగా అంటే రోజు నడిచే రహదారులు కూడా వర్షం నీరుతో మునిగిపోయి ఉన్నాయని కూడా చెబుతున్న సిచ్యువేషన్ అయితే విజయవాడలోని వన్ టౌన్లో కనబడుతుంది. భారీ వర్షాలు విజయవాడ నగరాన్ని ముంచేశాయని చెప్పాలి. ప్రస్తుతం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి ఒక రహదారి వద్ద నేను ఉన్నాను. ఎలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు విజయవాడలో ఉందో మీకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికే ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాము. పూర్తిగా అంటే నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్తే కనుక దాదాపు అక్కడ ఒకసారి మనం చూస్తే కనుక మునిగిపోయే స్థితిలో వర్షపు నీరు అయితే రోడ్లపై నిలిచింది. ఒకసారి చూస్తే కనుక ఇది పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి విజయవాడ హైదరాబాద్కి వెళ్ళే ప్రధాన రహదారి. కనకదుర్గమ్మ గుడి పక్క నుంచి ఫ్లైఓవర్ మీదకి వెళ్ళే రహదారి. దీంట్లో అంటే వర్షం వచ్చినప్పుడు జనరల్గా ఇక్కడ వర్షం నీళ్ళు నిలుస్తాయి, కానీ ఈ స్థాయిలో వాటర్ అంటే ఒక చెరువును తలపించేలా, ఒక కాలువను తలపించేలాగా ఎప్పుడు గతంలో ఇంత స్థాయిలో వర్షం నీరు అయితే నిలవలేదని చెప్పాలి. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఒకసారి మనం చూస్తే కనుక
పూర్తిగా బస్సులు లారీలు ఎక్కడికక్కడ నీటిలో మునిగిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తే కనుక అక్కడ ఎక్స్ప్రెస్ పక్కకి ఒరిగిపోయి ఉంది. అదేవిధంగా దాని ముందు ఒక పల్లె వెలుగు బస్సు కూడా చూడొచ్చు మనం ఎట్లా మునిగిపోయింది. ఇటువైపున ఒక సూపర్ లగ్జరీ బస్సు, అక్కడ ఒక ట్యాంకర్, పెట్రోల్ ట్యాంకర్ కూడా మునిగిపోయిన పరిస్థితి. పూర్తిగా ఈ వాటర్ని అంచనా వేయకోకుండా లోపలికి వెళ్ళడంతో ఒక్కసారిగా వర్షం నీరు చేరడంతో ఆ వాహనాలన్నీ కూడా నిలిచిపోయినాయి. విజయవాడకి వెళ్ళే హైదరాబాద్కి వెళ్ళే ప్రధాన రహదారి విజయవాడ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో మొత్తం కూడా విజయవాడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కువ శాతం విజయవాడ నగరం అంటే అత్యంత సేఫ్టీ నగరంగా భావిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అత్యంత సేఫ్టీగా నగరంగా పేరున్న విజయవాడలో కూడా చాలా ప్రాంతాల్లో మీరు చూస్తున్నటువంటి ఇలాంటి సిచ్యువేషన్సే చాలా ప్రాంతాలు ఉన్నాయి. వాహనాలు కూడా కదలలేని స్థితిలో చాలా రహదారులు ఉన్నాయంటే ఏ స్థాయిలో వర్షం విజయవాడ నగరాన్ని ముంచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎడతెరిపి లేకుండా జనరల్గా భారీ వర్షం కురుస్తుంది, తర్వాత ఆగిపోతుంది. కానీ ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా వాటర్ అంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. పూర్తిగా విజయవాడ నగరం అంతా కూడా జలమయంలో చిక్కుందని చెప్పాలి. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ అయితే మనకి కనబడుతుంది. వాగులు, వంకలు, డ్రైనేజీలు అన్నీ కూడా పొంగి పొర్లుతో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఒక్కసారి సిచ్యువేషన్ ఇస్తే కనుక నేను కొంచెం దూరం మాత్రమే రాగలిగాను. ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్తే కనుక దాదాపు నేను నిలబడిన ఇక్కడ వరకు మా తల భాగం వరకు కూడా వాటర్ వచ్చేసే పరిస్థితి. పూర్తిగా మీరు చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు బస్సులే ఆ స్థాయిలో మునిగిపోయాయంటే మనం వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి మేము రిపోర్టింగ్ చేస్తూ ఆ దృశ్యాలు మీకు చూపిస్తున్నామని చెప్పాలి. ఏదేమైనప్పటికీ విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షం అయితే పడుతుందని చెప్పాలి. ఇది ఇప్పుడు కంటిన్యూస్గా పడుతున్న నేపథ్యంలో, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వర్షం ఇంకా రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఈ వాటర్ ఇంకా పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. అధికారులు, మున్సిపల్ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నప్పటికీ వర్షపాతం ఎక్కువగా వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా జలమయమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కొంత డేంజర్ జోన్గా మారే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుకుంటే చాలా సేఫ్టీ నగరంగా విజయవాడకు ఉంది. కానీ ఇప్పుడు ఈరోజు నిన్న కురిసిన వర్షాలతో పూర్తిగా ఆ లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులన్నీ కూడా జలమయంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వర్షం తగ్గకుండా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో కొంత సహాయక చర్యలు కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది.